అమెరికాలో జనవరి 20న అధ్యక్ష పీఠంపై డొనాల్డ్ ట్రంప్ ఆసీనులు కాబోతున్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రధానంగా 2 అంశాలను ప్రస్తావించారు. ఒకటి, అక్రమ వలసదారులపై కొరడా ఝుళిపిస్తానన్నారు. రెండోది, దిగుమతులపై పెద్ద ఎత్తున సుంకం విధిస్తానన్నారు. చైనా నుంచి వచ్చే దిగుమతులపై ఆయన కొరడా ఝుళిపించబోతున్నారు. అయితే అమెరికాలో లక్షలాది మంది భారతీయులు ఎప్పటి నుంచో ఉద్యోగరీత్యా లేదా వ్యాపార రీత్యా వలస వెళ్లిన వారున్నారు. అయితే తాజాగా ట్రంప్ కొత్త వాదన తెరపైకి తెచ్చారు. అదేమిటంటే ఆటోమేటిక్ సిటిజన్షిప్ ను పూర్తిగా తొలగిస్తామంటున్నారు. ఇక అసలు విషయానికొస్తే ఉద్యోగరీత్యా ఇక్కడి నుంచి అమెరికాకు వెళ్లి అక్కడ వారికి పిల్లలు పుడితే వారు అమెరికా పౌరుల కిందే లెక్క. తల్లిదండ్రులు ఏ దేశానికి చెందిన వారైనా వారికి పుట్టిన పిల్లలు మాత్రం అమెరికాకు చెందిన పౌరులవుతారు. తాజాగా ట్రంప్ తెచ్చే కొత్త చట్టంతో వారు ఇక్కడి పౌరులు కారనేది ట్రంప్ వాదన. దీనివల్ల ముఖ్యంగా పిల్లలపై ఎలాంటి ప్రభావం పడుతుందో అన్న ఆందోళన మొదలయ్యింది. ట్రంప్ తెచ్చిన చట్టాలను కోర్టులో సవాల్ చేసే పరిస్థితి కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఎన్నికల ప్రచారంలో ఇటు ట్రంప్ అటు జేడీ వాన్స్ ఇద్దరు వలసవాద చట్టాన్ని సమూలంగా మారుస్తామని ప్రచారం చేశారు. ట్రంప్ తేబోయే చట్టం విషయానికొస్తే పిల్లల తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకరు అమెరికా జాతీయులై ఉండాలి, లేదా అక్కడ పర్మనెంట్ రెసిడెంట్ అయిన వారికి పుట్టిన పిల్లలు మాత్రమే చట్టబద్ధంగా అమెరికా సిటిజన్స్ అవుతారంటున్నారు ట్రంప్ అండ్ వాన్స్. ప్రస్తుతం ఈ విషయం లక్షలాది మంది ఇండియన్స్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఒకవేళ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారంటే అది చట్టం అవుతుంది. అప్పుడు అమెరికాలో ఉండే భారతీయులకు ఇబ్బందులు తప్పవు. డొనాల్డ్ ట్రంప్తో పాటు వాన్స్ కూడా కొత్త సిటిజన్షిప్ చట్టాన్ని అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే అమలు చేస్తామన్నారు. దీనికి సంబంధించిన ముసాయిదాను తయారు చేసి దాన్ని తమ అధికార క్యాంపెయిన్ వెబ్సైట్లో కూడా ఉంచారు. ఇక ట్రంప్ తేబోయే చట్టం విషయానికొస్తే తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు అమెరికా పౌరులైతేనే వారి పిల్లలకు ఆటోమేటిక్గా అమెరికా పౌరసత్వం లభిస్తుంది. దీని అర్థమేమిటంటే భవిష్యత్తులో ఒకవేళ ఇండియా నుంచి అమెరికాకు వెళ్లిన భార్యాభర్తలకు అక్కడ పిల్లలు పుడితే వారు అమెరికా పౌరులు కారని కొత్త చట్టం చెబుతోంది. ఐటీ రంగం పుంజుకోవడంతో ఇండియా నుంచి లక్షలాది మంది అమెరికాకు వలస వెళ్లారు. వారిలో చాలా మందికి అక్కడే పిల్లలు పుట్టారు. ప్రస్తుతం ఇద్దరు అంటే తల్లిదండ్రులు ఇండియన్స్ కావడం, పిల్లలక్కడ పుట్టడంతో ఆటోమేటిక్గా వారి పిల్లలకు అమెరికా పౌరసత్వం లభిస్తుంది. తాజాగా ట్రంప్ ఈ చట్టాన్ని సవరించాలనుకుంటున్నాడు. ఒకవేళ ట్రంప్ చట్టం ఆమోదం పొందితే ఇండియన్స్ పుట్టిన పిల్లలు అమెరికా సిటిజన్స్ కింద లెక్కలోకి రారు. అదే ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న భారతీయులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మరి ట్రంప్ కొత్త ఇమిగ్రేషన్ పాలసీని తెస్తే దీని ప్రభావం అమెరికాలో ఎంతమంది భారతీయులపై పడుతుందనే విషయానికొస్తే ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి గణాంకాలు అందుబాటులో లేవు. ఒక అంచనా ప్రకారం ఎంప్లాయ్మెంట్ ఆధారిత గ్రీన్ కార్డుల బ్యాక్లాగ్ విషయానికొస్తే 2023 మొదటి త్రైమాసికంలోనే సుమారు 10 లక్షల మంది ఉన్నారు. ఈ లెక్కన చూస్తే ఇక్కడ గ్రీన్ కార్డు రావాలంటే కనీసం 50 సంవత్సరాలు ఎదురు చూడాల్సిందే. ఇక బ్యాక్లాగ్ విషయానికొస్తే సుమారు 5 లక్షల మంది యువకులు అమెరికాకు ఉన్నత విద్య కోసమో లేదా ఉద్యోగం కోసమో ఇక్కడికి వచ్చిన వారే. వారిలో చాలా మంది పౌరసత్వం లభించకుండానే చనిపోయిన వారు ఉన్నారు. అలాగే సుమారు 2.5 లక్షల మంది పిల్లలు పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్నారు. చట్టం ప్రకారం 21 ఏళ్లొస్తే వారికి పౌరసత్వం లభిస్తుంది. కొత్త చట్టం అమల్లోకి వస్తే వారంతా అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ గా భావిస్తారు. దీనికి ప్రత్యామ్నాయం ఏమిటంటే వీరంతా స్టూడెంట్ వీసాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ట్రంప్ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటే చట్టం ప్రకారం పలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. న్యాయ కోవిదుల అంచనా ప్రకారం
ట్రంప్ తేవాలనుకుంటున్న ఆర్డర్ 14వ అమెండ్మెంట్కు పూర్తిగా విరుద్ధమని చెబుతున్నారు. అమెరికా చట్టం ప్రకారం అమెరికా గడ్డపై పుట్టిన వారెవ్వరైనా ఆటోమేటిక్గా పౌరసత్వం లభిస్తుందని చెబుతున్నారు. ఒకవేళ ట్రంప్ 14వ అమెండ్మెంట్పై సంతకం చేసి చట్టం చేయాలనుకుంటే ఈ అంశం కోర్టుకెక్కుతుంది. ఇక అమెరికా జ్యుడిషియల్ సిస్టమ్ దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఒక అంచనా ప్రకారం అమెరికాలో సుమారు 48 లక్షల మంది ఇండియన్స్ అమెరికన్స్ ఉన్నారు. వారిలో 16 లక్షల మంది పిల్లలు అక్కడ పుట్టారు. ప్రస్తుతం ఈ పిల్లలు అమెరికన్ పౌరులు కాదనేది ట్రంప్ వాదన. తాజాగా జరుగుతున్న పరిణామాలపై ఇండియా నుంచి వచ్చిన లక్షలాది మంది కుటుంబాలు మాత్రం ఆందోళన చెందుతున్నారనేది మాత్రం వాస్తవం. ఇక అమెరికా చట్టాలు ఏం చెబుతున్నాయో ఓసారి చూద్దాం. అమెరికా రాజ్యాంగం ప్రకారం 14వ అమెండ్మెంట్ సెక్షన్ 1 ప్రకారం అమెరికాలో పుట్టినవారు చట్టం ప్రకారం అమెరికా పౌరులే. వారు అమెరికాలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా నివసించవచ్చు. అయితే ఏ ప్రభుత్వం కూడా ఈ చట్టాన్ని అంటే 14వ అమెండ్మెంట్ సెక్షన్ 1ని మార్చడానికి వీల్లేదని స్పష్టంగా ఉంది. ఒకవేళ న్యాయ కోవిదులు మాత్రం ట్రంప్ చట్టాన్ని మార్చాలనుకుంటే లేనిపోని చిక్కులను తలకెత్తుకున్నట్లే అని చెబుతున్నారు. మరి ట్రంప్ జనవరి 20న అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇమిగ్రేషన్పై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో ఇప్పటి వరకు తెలియదు. ఇక వాస్తవానికి చూస్తే అమెరికాలో అక్రమ వలసలు విపరీతంగా పెరిగిపోయాయి. పొరుగున ఉన్న మెక్సికో నుంచి పెద్ద ఎత్తున వలసలు వస్తున్నారు. దీనివల్ల స్థానిక అమెరికన్లు అవకాశాలు కోల్పోతున్నారని ట్రంప్ భావిస్తున్నారు. అయితే ఇక్కడ రాజకీయ కోణం ఉంది. ఇలా అక్రమంగా వచ్చిన వారిని డెమోక్రాటిక్లు హక్కున చేర్చుకుని వారికి పౌరసత్వం ఇచ్చి ఓటు బ్యాంక్గా మార్చుకుంటోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రంప్ ఇలా అక్రమంగా వలస వచ్చిన వారిపై కొరడా ఝులిపిస్తే అందరూ హర్షిస్తారు. ఇండియా నుంచి సక్రమంగా చట్టబద్ధంగా వీసా తీసుకుని ఉద్యోగం చేసుకుని అక్కడి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున పన్నులు కడుతున్న వారిపై కొరడా ఝులిపించడం అంటే పిచ్చుకపైన బ్రహ్మాస్త్రమని చెప్పుకోవాల్సిందే. మరి దీనిపై పూర్తి స్థాయి క్లారిటీ రావాలంటే జనవరి 20 వరకు ఆగాల్సిందే. లెట్స్ హోప్ ఫర్ గుడ్.